విశాఖలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై విశాఖ నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ కమిషనర్ కార్యాలయంలో ఇవాళ ఏదైతే ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ధ్వని కాలుష్యాన్ని క్రియేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇవాళ మనం చూడొచ్చు విశాఖ ఈ కమిషనర్ కార్యాలయంలో ద్విచక్ర వాహనాలకి మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి అతిపెద్ద ధ్వని కాలుష్యం కలిగిస్తున్నటువంటి వారిపై చర్యల్లో భాగంగా ఇవాళ ఏవైతే ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ ధ్వంసం చేసే కార్యక్రమానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాగ్చి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇవాళ 140కి పైగా వివిధ ద్విచక్ర వాహనాలకు అమర్చినటువంటి ఈ మోడిఫైడ్ అంటే అతిగా ధ్వని కలిగించే ఈ సైలెన్సర్లు అన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా ఈ పెద్ద పెద్ద ఖరీదైన వాహనాలకు వీటిని అమర్చి సిటీలో ఉన్నటువంటి ధ్వని కాలుష్యానికి క్రియేట్ చేస్తాను. వీటితో పాటుగా మొబైల్కు స్టాండ్లను సెల్ ఫోన్లు పెట్టుకునేలా బైకులకు స్టాండ్లను పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే మన చోటు ఇక్కడ ఉన్నటువంటి కూడా మొబైల్కి అంటే బైకులకి మొబైల్ స్టాండ్లో పెట్టుకొని వాటిని ఆపరేట్ చేస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని తెలియజేస్తూ వాటిని కూడా స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు ఇక్కడ. అలాగే ఏదైతే అత్యంత కాంతి కలిగించేటువంటి హైబీమ్ లైట్స్ ఉంటాయో వాటిని కూడా ఈ కార్యక్రమంలో ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టారు. ఎందుకంటే వీటి వల్ల ఎదుటిగా వచ్చే వెహికల్స్ ఏవి కూడా కనిపించిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా అంటే కళ్ళకి కూడా హాని కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే ముఖ్యంగా ఈ హైబీమ్ లైట్స్ అలాగే ఈ మొబైల్ స్టాండ్స్ సైలెన్సర్స్ మోడిఫైడ్ సైలెన్సర్స్ సో వీటిని అన్నింటిపైన చర్యలు తీసుకున్నారు. వీటికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా చట్టం ఉంది. ఇందులో కూడా ఉల్లంఘించిన వారిపై 3 నెలల వరకు జరిమానా కూడా 3 నెలల వరకు జైలు శిక్ష అలాగే ఏదైతే అపరాధ రుసుము కూడా ఏదైతే జరిమానా కూడా విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖ నగర వాసులు ముఖ్యంగా యువత ఎవరు కూడా ఇటువంటి అతిక్రమణలకు పాల్పడవద్దని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సూచిస్తున్నారు. Yeah.